ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే అండి. మే నెల మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండిపోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? మీనరాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క నెలలో తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. జీవితంలో పురోభివృద్ధి దిశలోకి తీసుకెళ్ళగలుగుతాడు. అంటే ఈ రోజు చేసినటువంటి పనిలో రేపటికి దాని అభివృద్ధి దిశలోకి దినదినాభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి స్థితిలో ఉన్నాడు. కాకపోతే ఈ రాశి వారికి కొన్ని విషయాలు, కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, ధనస్థానంలో ఉన్నటువంటి రవి అంత యోగకారకమైనటువంటి స్థితులు లేడు. కుజుడు శని యొక్క ప్రభావం, అంటే ఏలినాటి శని ప్రభావం అనేది ఎక్కువగా వేధిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి మెయిన్గా జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు వైవాహిక జీవితంలోనూ, అదేవిధంగా ఫైనాన్షియల్గా డబ్బు విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఖర్చు విషయంలోనూ కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఉండేటువంటి స్నేహితుల్లో ఎటువంటి స్నేహితులు మన వైపు ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించాలి ఈ రాశివారు. ఈ రాశివారు ఆత్మన్యూన్యతా భావం, అదేవిధంగా వచ్చేటప్పుడు చుట్టూ ఎవరు లేరు అనేటువంటి, మనవారు ఎవరు లేరు అనేటువంటి ఒక భావానికి కొన్నిసార్లు లోనవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ఏదో భయాందోళన ఏదైనా అవుతుందేమో నాకు అనేటువంటి కొన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ ఈ రాశి వారికి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో డౌన్ లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో అనుకున్నటువంటి పనులు అవ్వతాయా అవ్వవా అనేటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో 15వ తారీఖున రవిగ్రహ సంచారం, అంటే సూర్యుడి యొక్క సంచారం అనేది 15వ తారీఖున మారబోతున్నది. కానీ ఖర్చు విషయంలో కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఏర్పడుతూ ఉంటుంది. జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు 12వ తారీఖున ధనస్థానంలోకి మారుతున్నాడు, స్వస్థానంలోకి మారుతున్నాడు. వృషభంలోకి ఎప్పుడైతే రవి యొక్క సంక్రమణం జరుగుతున్నదో అప్పటి నుంచి ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. జాబ్ పరంగా అనుకూలంగా ఉంటుంది. కోపంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అవి కోపంతో చేసినటువంటి నిర్ణయాలు ఏమవుతుంది, నేను ఈరోజు మీకు కోపం పడి అన్నం మీద అలిగామనుకోండి, ఏమవుతుంది, ఆ రోజు అన్నం తినకుండా మన కడుపే మారుతుంటుంది. అదేవిధంగా మనకు వచ్చినటువంటి అవకాశాల్లో మనకు ఎవరో నచ్చలేదు అనేటువంటి వారితో గొడవ పెట్టుకున్నాం అనుకోండి, అవకాశం నీకు రాదు, ఇంకొకరికి వెళ్ళిపోతుంది. అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లౌకికంగా ఆలోచించాలి. ఎప్పుడైనా మనస్సులో కోపం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే దానిలో ప్రశాంతత అనేది దూరం అయిపోతుంటుంది. కోపం అంధకారంగా ఉంటుంది, ప్రశాంతత అనేది వెలుగుగా ఉంటుంది అన్నమాట. అందుకనే భగవంతుడు ఆత్మస్వరూపం అనేది మనసులో జరగాలంటాడు ఆదిశంకరాచార్యుడు. అంటే నీ మనస్సులో ఉండేటువంటి వెలుగు ఆత్మ ఎప్పుడైతే ప్రకాశిస్తూ ఉంటుందో సూర్యుడిలాగా, ఆటోమేటిక్గా చీకటి అనేది ఏమైపోతుంది, చీకటి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా కోపం మంచిది. కోపం నీకు అవకాశాలను దూరం చేస్తుంటుంది. శాంతం అనేది నీకు అవకాశాలను పెంచుతూ ఉంటుంది, నిన్న మంచి పొజిషన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. అదేవిధంగా శాంతంగా ఉన్నప్పుడు ఆలోచించే శక్తి కూడా ఉంటుంది. కొంతమంది మనం చూస్తూ ఉంటాం చాలా ప్రశాంతంగా ఉంటారు, నిర్ణయం తీసుకునేటప్పుడు తొలగరో వణకరు. వాళ్ళ సక్సెస్ రేట్ కూడా అదే విధంగా ఉంటుంది, ఆలోచించి తీసుకుంటారు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నప్పుడు తన యొక్క శాంత గుణం, సాత్వికంగా వీరు శాంత స్వరూపులు. ఎందుకంటే గురువు జన్మరాశ్యాధిపతి కాబట్టి శాంత స్వరూపము, లౌకికంగా ఆలోచించేటువంటి ఒక శక్తి కూడా ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ రాశి వారికి ఈ యొక్క కుజుడు ధనస్థానంలోకి వస్తాడో ఆటోమేటిక్గా కోపం, అనుకోకుండా వచ్చేటువంటి కోపం కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలను దూరం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు గౌరవాన్ని మీరే కాపాడుకోవాలి. అప్పులు ఇచ్చేటువంటి విషయంలో ఈ నెల ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అప్పులు తిరిగి వసూలు చేసుకోవడం కూడా కొన్నిసార్లు కష్టసాధ్యంగా మారుతుంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఈ యొక్క శని ప్రభావం ఉద్యోగ పరంగాను స్ట్రెస్, భయాందోళన కలిగించేట. ఉద్యోగం భయం ఎందుకు కలుగుతూ ఉంటుంది, భయం ఎందుకు కలుగుతుంటుంది అంటే దానికి కారణం నీ మీద నీకు నమ్మకాన్ని కోల్పోతున్నావు అనేటువంటి ఒక ఆలోచన కలిగితే. కానీ ఆ యొక్క నమ్మకాన్ని కల్పించేటువంటిది ఎవరు అంటే ఆంజనేయ స్వామి కలిగించగలుగుతాడు. మరియు అదేవిధంగా నీకు మెడిటేషన్ చేసుకోవటం కానీ, లేకుండా ఉంటే ఆ యొక్క సూర్య భగవాను పూజించడం కానీ, తద్వారా వచ్చేటప్పటికి నీ మీద నమ్మకం కలిగితే ఆటోమేటిక్గా అన్ని సిచ్యువేషన్స్ నీకు పాజిటివ్గా మారిపోతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి
ఈ యొక్క విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ఈ యొక్క నెలలో ఫస్ట్ 15 days కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి టైం కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా 15 తర్వాత కొన్ని ఉద్యోగ పరంగా కూడా అవకాశాలు రావడానికి కూడా సరైనటువంటి సమయంగా గోచరిస్తుంది. నూతన ఉద్యోగ మార్పు చేర్పులు చేయడానికి కూడా 15వ తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఇక ఈ నెలలో ప్రత్యేకంగా పలానా విషయంలో మీరు ఏదో ఆ విభాగంలో మీరు ఎంటర్ అయితే మీకు నష్టం జరుగుతుందంటే ఏం చెప్తారు? దేనికి చాలా దూరంగా ఉండాలి వీళ్ళు? ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ నెలలో మెయిన్గా దూరంగా ఉండాల్సింది ఒక ఫ్యాక్టర్, స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండండి. మీరు అదేవిధంగా వడ్డీలు వ్యాపారం చేసేటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 2 నిర్ణయాలు. అదేవిధంగా మోసపూరితమైనటువంటి ప్రకటనలకి దూరంగా ఉండండి. ఎవరో ఫోన్ చేసి ఏదో చెప్తున్నారని చెప్పేసి ఈ రోజుల్లో మనం డైలీ న్యూస్ పేపర్లను చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఎవరో మీకు ఆకాశంలో నక్షత్రాలు చూపించేసి జోబులో ఉండేటువంటి డబ్బులు కొట్టేసేటువంటి జనాలు ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి అలాంటి విషయాలకు దూరంగా ఉండండి. కృషితో నాస్తి దుర్భిక్షమే అని చెప్పారు మన శాస్త్రంలో. అంతేగాని జ్యోతిష శాస్త్రం కూడా అదే చెప్తుంది. కానీ చెప్పే విధానమే అంతే, విధానమే మారుతుంది. కానీ ఇది కూడా అంతే, చెప్పేది కష్టంతోనే వస్తుంది ఏదైనా సరే. గురుగారు, మన మీన రాశి వాళ్ళకి ఈ మే నెలలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలాంటి నెలలో కూడా ఉన్నారు కదా, మరి దానికి సంబంధించి పరిహారాలు కూడా తెలియజేయండి. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు చిన్న పరిహారాలు ఇంట్లోనే చేసుకోవచ్చు. మెయిన్గా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, కొంచెం మెడిటేషన్ చేసుకోవటం ద్వారా మీ మీద మీకు నమ్మకాన్ని ఎక్కువగా పెంపొందించుకోండి. అదేవిధంగా దానం చేయండి. ఏదైనా సరే దానం చేయటం వల్ల మీకు ఏమొస్తుంది, నాకేమొస్తుంది, వాళ్ళకి ఇస్తే అనేది కాదు. ఇక్కడ ఎవరికైనా సరే లేని వాళ్ళకి దానం చేయటం వల్ల మీ దగ్గర ఉన్న ఎంతో కొంత రూపాయి, 10 రూపాయలు ఎంతో కొంత ఇచ్చినా సరే తద్వారా ఏమవుతుంది అంటే సంచిత కర్మలు పెరుగుతాయి. అంటే మంచి పనులు చేయటం వల్ల మీకు పాప ఫలం అనేది నశించి పుణ్యఫలం అనేది పెరుగుతూ ఉంటుంది. అవి మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనే ఇవ్వగలుగుతాయి అన్నమాట. అంటే మీరు చేసేటువంటి మంచి మీకు మంచినే ఇస్తుంది, మీరు చేసేటువంటి చెడు మీకు చెడునే ఇస్తుంది అన్నమాట. మరి చెడుని చేసి మంచి నిర్ణయాలు కావాలనుకుంటే ఎలా వస్తాయి అంటాడు వశిష్ఠుడు అన్నమాట. అంటే మనిషి చేసేదేమో చెడు, కోరుకునేదేమో సుఖమైనటువంటి నిద్ర, సుఖమైనటువంటి ఆనందం, సుఖమైనటువంటి ఐశ్వర్యం కావాలని చెప్పి కోరుకుంటాడు. అంటే ఒక పుండి మీద వాలినటువంటి పురుగు అది తినేదివేమో పస్సును తింటుంటుంది, అంటే ఏంటి ఆ చీముని తింటుంటుంది. కానీ అది కోరుకునేటువంటి ఆలోచన అంటే నేను ఎవరు చూడట్లేదని చెప్పి తింటుంటుంది ఆ పురుగు. కానీ అది కోరుకునేటువంటి ఏంటి అంటే సుఖమైనటువంటి గృహాలు, సుఖమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాలు కోరుకుంటుంది. మనం చేసేటువంటి పని మంచిదైతేనే మనకు వచ్చేటువంటి పుణ్యం కూడా మంచిగా ఉంటుంది, మన యొక్క జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా కూడా చదవాలి. హనుమంతుడు మన జీవితంలో మనకు బలాన్ని, నమ్మకాన్ని, మన మీద ఉండేటువంటి మన నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. స్వామివారికి సింధూరాన్ని సమర్పించండి. ఆ సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోండి. స్వామివారు ఎప్పుడు మిమ్మల్ని రక్షణ కవచంగా ఉంటారు. ఓవరాల్గా మీన రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.